ప్రేక్షకులందరికీ నమస్తే. ఏ అస్త్రం చేయలేని పని అక్షరం చేయగలదు అని అద్భుతంగా చెప్పినటువంటి దృశ్య కావ్యం శ్యామ్ సింగరాయ్ ఇంకా 3 రోజుల్లో థియేటర్స్లోకి రాబోతోంది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న మనల్ని అందరినీ అలరించేందుకు సిద్ధమైంది. అడిగే అండలేదు, కలబడే కండలేదు, రక్షించాల్సినటువంటి దేవుడే రాక్షసుడిగా మారితే కాగితపు కడుపు చీల్చుకు పుట్టి రాయడమే కాదు కాలరాయడం కూడా తెలుసుని అక్షరం పట్టుకున్న ఆయుధం పేరే శ్యామ్ సింగరాయ్. వాట్ అ డైలాగ్ అండి. ఇక మనం సినిమా థియేటర్లకి ఎందుకు పరుగులు పెట్టాలో ఇంతకు మించి వేరే చెప్పాలా? ఇంత అద్భుతాన్ని ప్రజెంట్ చేసినటువంటి ఎంటైర్ టీం ఇక్కడ ఉన్నారు. మన శ్యామ్ సింగరాయ్ మన బెంగాల్ భూమిపైన మీసం మెలేసినటువంటి తెలుగుడు ఇక్కడ ఉన్నాడు. అండ్ శ్యామ్ సింగరాయ్ సృష్టికర్త మన రాహుల్ సంకీర్తన్ గారు ఉన్నారు. గట్టిగా చప్పట్లతో వెల్కమ్ చేద్దామండి మీకు. అండ్ ఆ ఆయుధానికి కావాల్సినటువంటి మెటల్ని సమకూర్చినటువంటి ప్రొడ్యూసర్ నిహారిక క్రియేషన్స్ బ్యానర్లో ఫస్ట్ టైం ప్రొడ్యూసర్గా మారి ఒక అద్భుతమైనటువంటి దృశ్యకావ్యాన్ని అందించబోతున్నారు. సో వారికి కూడా హార్టియెస్ట్ వెల్కమ్ సార్. అండ్ శ్యామ్ సింగరాయ్ సరసన మెరిసినటువంటి అండ్ సెల్యులాయిడ్ పైన అద్భుతంగా కనిపించి మనల్ని ఇన్స్పైర్ చేయబోతున్నటువంటి బ్యూటీస్ సాయి పల్లవి అండ్ కృతి శెట్టి. వెల్కమ్ రా. వెల్కమ్. అండ్ ఏ కంటితో చూసి ఈ సినిమాని ఇంత అద్భుతంగా చిత్రీకరించారో ఆ కన్ను, కెమెరా కన్ను కూడా ఇక్కడే ఉందండి. సాను గారికి హార్టియెస్ట్ వెల్కమ్. అండ్ అద్భుతమైన సెట్స్ వేసి మళ్ళీ కొన్ని ఎరాస్ని రీక్రియేట్ చేయగలిగినటువంటి అవినాష్ గారు ఆర్ట్ డైరెక్టర్, వారికి కూడా వెల్కమ్, హార్టియెస్ట్ వెల్కమ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా కాలం తర్వాత మళ్ళీ కొంచెం కనిపిస్తున్నాం. ఐఎమ్ ఆల్సో సో హ్యాపీ. సో ఆ టీజర్స్ చూసినా లేకపోతే డైలాగ్స్ విన్నా ఏదో ఒక సినిమా వచ్చి ఎంటర్టైన్ చేసి వెళ్ళిపోయేది కాదు. ఇది డెఫినెట్గా తెలుగు సినిమా చరిత్ర ఉన్నంతకాలం అలా సువర్ణాక్షరాలతో రాసేటువంటి కొన్ని సినిమాలు ఉంటాయి కదండి, ఆ పేజ్లో ఖచ్చితంగా ఉంటుంది అనిపిస్తుందండి. అంత బ్యూటిఫుల్గా ఉంది, అంత ఇన్స్పైరింగ్గా ఉంది. సో ఫస్ట్ మనము అటువైపు వెళ్దామండి, లేకపోతే శ్యామ్ సింగర్ అయితే స్టార్ట్ చేద్దాం. టూ మెనీ అస్త్రాలు ఉన్నాయి నాకు, ఏ అస్త్రాన్ని ఫస్ట్ సంధించాలో తెలియట్లేదు. సో ఫస్ట్ సృష్టికర్త దగ్గరికి వెళ్దామండి. రాహుల్జీ, మీ ఫస్ట్ సినిమా సూపర్ న్యాచురల్ ఎలిమెంట్తో చేశారు. అవునండి. అండ్ సెకండ్ సినిమా సూపర్ న్యాచురల్ సూపర్ స్టార్తో చేశారు. సో అండ్ ఎలా కన్సీవ్ చేశారండి ఈ క్యారెక్టర్ని? అండ్ ఎక్కడి నుంచి థాట్స్ వచ్చాయి? ఎందుకంటే విజువల్ చూస్తుంటే మాత్రం ఇట్స్ గోయింగ్ టు బీ సూపర్ డూపర్ అమేజింగ్ ఫిలిం అనిపిస్తోంది. సో మీ థాట్ ప్రాసెస్కి వచ్చి చెప్పండి ఫస్ట్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ ఒరిజినల్ ఐడియా నాకు సత్యదేవ్ గారు ఇచ్చారండి. సో అందులో నాకు బాగా ఎగ్జైట్ చేసిన ఎలిమెంట్ కలకత్తా బ్యాక్డ్రాప్, బెంగాల్ బ్యాక్డ్రాప్. నాకు బేసిక్గా బెంగాల్ బ్యాక్డ్రాప్ అంటే బాగా ఇష్టం ఫర్ మెనీ రీజన్స్ ఏంటి? ఒకటి లిటరేచర్ కావచ్చు, కల్చర్ కావచ్చు, వాళ్ళ పోయిటరీ కావచ్చు, బ్యూటీ కావచ్చు, నేచర్ కావచ్చు, ఎవ్రీథింగ్. ఇట్స్ అ ల్యాండ్ ఆఫ్ ఆర్ట్, ఇట్స్ అ ల్యాండ్ ఆఫ్ రెబెలియన్ అండ్ లాట్ ఆఫ్ థింగ్స్. సో ఆ పాయింట్ దొరికిన తర్వాత అక్కడ శ్యామ్ సింగరాయ్ లాంటి ఒక క్యారెక్టర్ తీసుకుంటే ఎప్పుడు ఒక హీరో అనేవాడు ఏదో చేయాల్సిన అవసరం లేదు. లైక్ అంటే హీ క్యాన్ బి లిటరేచర్ గా, హీ క్యాన్ బి అ పోయిట్, హీ క్యాన్ బి వెరీ అంటే మనము చాలా బోరింగ్గా ఫీల్ అయ్యే ఎన్నో ప్రొఫెషన్స్ ఉంటాయి. బట్ అలాంటి వాడు ఒకటి హీరో ఎందుకు కాకూడదు అన్న దగ్గర నుంచి శ్యామ్ సింగరాయ్ క్యారెక్టర్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళామన్నమాట. సో అంటే ఒక ఇఫ్ యూ సీ ఏ పోయిట్ని తీసుకున్నా ఎవరికి తీసుకున్నా వీళ్ళలో ఒక యాంగర్ ఉంటుంది. వాట్ ఇఫ్ దిస్ యాంగర్ ఒక సిచ్యువేషన్ ఇస్తే హౌ విల్ హీ రియాక్ట్ అన్న దగ్గర నుంచి శ్యామ్ సింగరాయ్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళామన్నమాట. అండ్ అద్భుతంగా సూట్ అయ్యాడండి మీ ఆ కరవాళం ఏదైతే ఉంది, కలవనే కరవాళం. అద్భుతంగా ప్రాణం పోసుకున్నట్టుగా ఉంది నాన్నగారు పర్ఫామ్ చేస్తుంటే. నాన్నగారు చాలా రోల్స్ చేశారు అండ్ డ్యూయల్ రోల్స్ చాలా చేశారు. ఇది 4th టైం అనుకుంటా కదా మీరు డ్యూయల్ రోల్ చేయడం, రైట్? అండ్ డిఫరెంట్గా ఉన్నారండి. అండ్ మీరు మాట్లాడినప్పుడు మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ నెక్స్ట్ లెవెల్. అంటే మిమ్మల్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కానీ లేకపోతే ఇంతకుముందు జరిగినటువంటి ఇంటర్వ్యూస్లో కానీ అభిమానులు అడిగినప్పుడు అంటే అన్నా ఈసారి కొట్టాలన్నా మనము అని అంటే గ్యారంటీగా కొడతాం చిన్న అనడం కానీ, డెఫినెట్గా క్రిస్మస్ మందే అనడం కానీ, ప్రతి మాట యూ బిలీవ్డ్ ఇట్ అంటే అంత ఆనెస్టీ కనిపిస్తుంది. సో వాట్ మేడ్ యూ believe in this project? The confidence is directly proportional to the product we have in our hands. Yes, of course. Obviously, if we don't, I'm not confident of what I saw, then I won't be very confident about saying it out. సో అంటే అన్ని ఫిల్మ్స్ చాలా ఎక్సైట్ అయ్యి చాలా కాన్ఫిడెంట్గానే ఓకే చేస్తాం.
ప్రతి సినిమాని అలాగే ప్రేమిస్తారు మీరు. అంతే ఎక్సైట్ అయితేనే ఆ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తాం, ఫస్ట్ సినిమా చేద్దామని అనుకుంటాం. బట్ కొన్ని సినిమాలకి అన్నీ కుదరవు, కొన్ని సినిమాలకి అన్నీ కుదురుతాయి. ఎన్ని కుదిరినాయి ఎన్ని కుదరలేదు అన్న సంగతి మాకు కరెక్ట్గా ఇలా రిలీజ్ ముందు టైంలో తెలుస్తుంది. సో ఈ సినిమాలో మాత్రం కరెక్ట్గా మేము ప్రమోషన్స్కి వెళ్ళే టైంకి మాకు ఒక ఐడియా వస్తుంది, మేము అనుకున్నది ఎంత బాగా వచ్చింది ఏంటని. సో కరెక్ట్గా ఆ ఐడియా వచ్చే టైంలో ఫేస్లో ఇప్పుడు ఉన్నాం. సో నా కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుందని మీకు నాకు అర్థమైపోయిందండి. టీజర్ చూసిన మా అందరికీ కూడా అర్థమైపోయింది. అండ్ ఏ డైరెక్టర్కైనా ఒక డ్రీమ్ అండి, ఒక డ్రీమ్ గర్ల్ కనుక చేతిలో పడితే ఇలాగే ఉంటుందేమో అనిపిస్తుంది. సాయి పల్లవితో నేను జర్నీ లైక్ డీ నుంచి చేశాను. అప్పటి నుంచి అంటే తన వర్కే తన వర్షిప్ అంతే, అలా అంత డెడికేటెడ్ ఆర్టిస్ట్. ప్రతి ఒక్కరూ అంటే మేము షూట్ చేసేటప్పుడు డీ చేసేటప్పుడు తనని ప్రేమించని వ్యక్తి లేరు, తన ఆర్ట్ ఫామ్ని ప్రేమించిన వ్యక్తి లేరు, అంత బ్యూటిఫుల్గా ఉండేది. అండ్ రోజుకి ఎంత అద్భుతమైన డాన్సర్, ఎంత అద్భుతమైన పర్ఫార్మర్, ఎంత న్యాచురల్గా చేస్తున్నారు సాయి. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఐఎమ్ సో హ్యాపీ యు రిమెంబర్డ్. హౌ కెన్ వి ఫర్గెట్. సో సాయి ఈ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు బికాజ్ యూనో ఇట్స్ మీరు చేసిన వాటి అన్నిట్లో అంటే మీరు హైబ్రిడ్ పిల్ల అని మాకు తెలుసు, ఏదైనా అలా వచ్చేస్తుంది. బట్ స్టిల్ ఇది చాలా డెప్త్ ఉన్న రోల్ అండ్ కొంచెం మెచ్యూర్డ్ రోల్ అండ్ దేవదాసి క్యారెక్టర్. సో ఎంత హోంవర్క్ చేశారు, ఎంత హార్డ్ వర్క్ చేశారు, ఎంత ఎక్సైట్ చేసింది ఈ క్యారెక్టర్? నాకు చదివేటప్పుడు నాకు ఒక ఐడియా ఉంటుంది కదా, నేను ఇలా ప్లే చేయాలి అదని. మేబీ మన పర్సనాలిటీ ఎలా ఉందో దాన్ని బట్టి మనం ఆ సీన్కి ఎలా రియాక్ట్ అవుతాము అనేది అది వస్తుంది. సో నేను అక్కడ సెట్కి వెళ్ళేటప్పుడు కూడా ఫర్ ద ఫస్ట్ ఫ్యూ డేస్ అయితే ఇద్దరి మధ్య చాలా నేను ఇది ఇలా చేస్తానో తను లేదు ఇలానే చేయాలి, అది కొంచెం రోజు అయింది. సో మీ ఇద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ ఉండిందండి? కాన్ఫ్లిక్ట్ లేదు, అది ఐ థింక్ కొంచెం బయట ఉండింది. మొత్తానికి ఇద్దరు ఎవరు నెగ్గారు చెప్పండి, సైలెంట్గా ఉండకూడదు. రాహుల్ చెప్పండి ఎవరు నెగ్గారు ఇద్దరులో? మొదట్లో దాన్ని నెగ్గింది. అవునా? క్యారెక్టర్ అవునా? నాకు డౌట్ ఉండేది, ఎందుకంటే ఒకటి చేసేటప్పుడు తను లేదు ఇంకా వేరేలాగా చేయాలి అని చెప్పారా. సో నాకు ఫస్ట్ ఆ క్యారెక్టర్ సెట్ అవ్వాలి అనేది ఇద్దరు ఒకే పేజ్లో ఉండాలి. సో దానికి ఐ థింక్ ఇట్ టుక్ us 2-3 days. దెన్ తను రెఫరెన్స్ చెప్పారు ఈ క్యారెక్టర్ ఇలా ఉంది. మనం ఎప్పుడు తొందరగా కాంప్రమైజ్ కారా, తొందరగా చాలా పేషెంట్, అన్ని వింటారు, అన్ని విన్న తర్వాత ఓకే తనకి ఎలా నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి అనేది తను ఐ థింక్ ఇట్స్ హిస్ బిగ్గెస్ట్ ప్లస్, వెరీ పేషెంట్. ఐ అపాలజైజ్ ఆల్సో ఫర్ బీయింగ్ వెరీ playful or I don't know childish around him. So ఆ విధంలో ఐ థింక్ నాకు ఛాలెంజ్ ఆ ఫస్ట్ కొన్ని రోజులు ఎక్కడ ఇది ఎలా ప్లే చేయాలని. ఎందుకంటే మామూలుగా ఈ క్యారెక్టర్ అంటే ఇమీడియట్గా మనం పవర్ హౌస్ లాగా చూపించాలి, ఒక్కొక్కరు మనం ఏమైనా ఆలోచిస్తే పెడతాం కదా. బట్ హీ నోస్ ఎగ్జాక్ట్లీ ఎందుకు నేను ఇది ఇలా రాశాను, ఎందుకు ఇక్కడ తగ్గాలి, ఎక్కడ ఇలా బోల్డ్గా మాట్లాడాలి, తనకి ఆ ట్రాక్ అంత బాగా తెలిసింది. సో I said okay, I'm sorry for first 2-3 days where we were on the different page. Edante from that day it's been joy working with him. తనకి నాతో నైట్ 10 o'clock తర్వాత షూట్ చేసేదే జాయ్, ఎందుకంటే తక్కువ క్వశ్చన్ అడుగుతాను. 10 o'clock ఇప్పుడు వరకు అడిగిన క్వశ్చన్స్ లేదని బాగా గుర్తున్నది ఏమన్నా ఉందండి? వెరీ ఏదైనా కాంప్లికేటెడ్ కానీ నాటీ కానీ లేకపోతే అంటే రివర్లో సీన్స్ ఉంటాయి అనమాట, రివర్లో దిగాల్సినవి ఇలాంటి ఉంటాయి. ఎందుకు ఇప్పుడు దిక్కుండా బయట చేయలేమా? అది 10 తర్వాత కొంచెం అలా 10 తర్వాత దిగాల, ఓకే ఇక్కడ అక్కడి నుంచి దూకేలా, ఓకే దూకుతాను అలా. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ క్వశ్చన్స్ ఉంటాయి, నిన్న నైట్ ఇలా తప్పు చేసాం అనుకుంటా, ఐ థింక్ వి షుడ్ రీడ్. బట్ గుడ్ పొద్దునే ఉంటాయి. లేదు నేను అది షూట్ చేస్తాను, నెక్స్ట్ డే అది దాని తర్వాత అది మనం అలా చేస్తుంటే నేను తను కూడా ఆలోచించి ఓకే అంటే మాకు తెలిసిపోతే ఈ టైంకి ఇప్పుడు పల్లవి కాల్ వస్తుంది. ఏదో ఒక రోజు బయటకు వచ్చి ఒక్క నిమిషం ఇప్పుడు చాలా కంప్లైంట్ చేసినట్టు నిజం చెప్పండి. నో ఇట్ ఇస్ లైక్ దట్ రైట్, కరెక్ట్ గా చెప్పండి. ఇది కాంప్లిమెంట్ సీరియస్లీ. అంటే ఆ క్యారెక్టర్ ని తను అంటే నో వన్ నోస్ బెటర్ దాన్ హర్ కదా, అంటే ఎందుకంటే షీ ఇస్ లివింగ్ దట్ క్యారెక్టర్. సో తనకి ఇది ఎగ్జాక్ట్ గా తెలుసు, బౌండరీస్ తెలుసు, అవన్నీ తెలుసు. దానికి ఏది క్రాస్ అయినా సరే షీ నీడ్స్ దట్ అష్యూరెన్స్, ఎందుకు ఈ స్టెప్ వేస్తుంది క్యారెక్టర్ అన్నది. దాని గురించి నేను ఐ డిస్కవర్డ్ ద క్యారెక్టర్ అ లాట్ బికాస్ ఆఫ్ హర్, తన క్వశ్చన్స్ వల్ల. సీరియస్లీ
అంటే చిన్నపిల్లలు కూడా అంతే కదండి, అంటే ప్రపంచంలోకి రాగానే చాలా ప్రశ్నలు అడుగుతారు ప్రతి చిన్న చిన్న విషయం. సో తన క్యారెక్టర్ తనకి కొత్త కాబట్టి డెఫినెట్గా ఎన్ని అంటే తను ఒక రోజు క్వశ్చన్స్ అడిగితే నేర్చుకుంటుంది. కొన్ని క్వశ్చన్స్ అడిగితే నాకు ఆ రోజు ఆన్సర్ తెలియకపోయినా ఐ టు థింక్ ఫర్ ద నెక్స్ట్ డే అండ్ ఐ టు కమ్ అప్ విత్ ఎన్ మై ఎక్స్ప్లనేషన్. గాడ్, అంత కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయండి. డెఫినెట్లీ ఉంటాయి, చాలా డీప్ వెళ్తేనే తను అంత షీ కెన్ గివ్ ఇట్ అవుట్ కదా క్యారెక్టర్ లో నుంచి. Of course. థ్యాంక్ యూ రాహుల్. అందుకే తను చేసిన ప్రతి రోల్ అలా సజీవంగా వస్తుందండి. And I love having such conversations and having people who అంటే కాన్వర్సేషన్స్ ఇటే అవుతాయి, ఇటువైపు కూడా అవుతాయా? నేను కరెక్ట్ గానే చెప్పాను కదా, అట్లా రీఅష్యూరెన్స్ కావాలి నాకు. క్లారిఫై చేసుకున్నాను. అంతేనా? డౌట్ ఇక్కడ అడుగుతాను, దాని తర్వాత వెళ్ళి నేను కరెక్ట్ గా అడిగాను కదా, మీకు కూడా ఆ డౌట్ ఉంది కదా, అలా రీఅష్యూరెన్స్ కోసం అక్కడ వెళ్ళిపోతా. సో ఇంకొకరి దగ్గరికి వెళ్దామండి. అంటే ప్రొడ్యూసర్గా మారితే నేను ఖచ్చితంగా నాని గారితోనే సినిమా తీయాలి, నాని గారితో సినిమా తీయడం కోసమే ఒక ప్రొడక్షన్ హౌస్ని స్టార్ట్ చేసి, అండ్ ఏదో డబ్బులు సంపాదించుకోవడం కోసం కాదు, ఒక బ్యూటిఫుల్ అండ్ ఒక వాల్యుబుల్ ప్రోడక్ట్ని ఇవ్వాలి అన్న ఎయిమ్తో వచ్చినటువంటి ప్రొడ్యూసర్. డెఫినెట్గా మీ నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నుంచి అద్భుతమైన సినిమాలు తెలుగు తెరకు వస్తాయని మీ మాటలు విన్నప్పుడు నేనైతే స్థిరంగా నమ్మానండి. కంగ్రాచులేషన్స్, చాలా బ్యూటిఫుల్ సినిమాతో మీరు తెరంగేట్రం చేస్తున్నారు. సో నాన్నగారు చెప్పారు, వారిని మీ బిడ్డల్ని మీరు ప్యాంపర్ చేశారో లేదో తెలియదు కానీ తనని మాత్రం చాలా ప్యాంపర్ చేశారంట. నేను మా ఫంక్షన్ అంతా చూసినట్టు చూసానండి. సో నాకు చెప్పండి, ఎక్కడ నాన్నగారు మీ హార్ట్లో అలా స్టక్ అయిపోయారు? రీజన్స్ ఉంటాయి కదండి, బికాజ్ యూనో మీరు ఎంత లాంగ్ క్వశ్చన్ అడిగినా వెంకట్ గారి నుంచి అనుకోవడం అంతేనా? వెంకట్జీ ఆయన కేరింగ్ వరీజ్ అబౌట్ ప్రొడ్యూసర్ అన్నీ వేరే ఉంటాయి, తెలిసిన దగ్గరగా ఉన్న వాళ్ళకి తెలుసు ఈ కేర్స్ ఫర్ హిస్ ప్రొడ్యూసర్. బట్ యూనిట్లో అందరితో కూడా మాట్లాడానండి, వెంకట్ గారు దునియా మొత్తంలో బిగ్గెస్ట్ ఫ్యాన్ ఎవరైనా ఉన్నారా నాన్నగారికి అని అంటే మీ పేరు చెప్తున్నారు. అంత ఇష్టం అంట మీకు. సో మీ ఫస్ట్ ప్రోడక్ట్ చూసుకున్నారు కదండి, మీరు రివ్యూ చూసుంటారు కదా, ఎలా అనిపించింది మీకు యాజ్ అ ప్రొడ్యూసర్? ఫస్ట్ టైం ఆ ప్రొడ్యూసర్గా మీ ఫీల్ ఏంటి? రియల్ ప్రౌడ్ అండ్ రియల్ హ్యాపీ. అంతేనంట. ఓకే, ఆయన ఇంకా పూర్తిగా చూసినట్టు అంతా చూడలేదా? నేను చూసిన 2 పాటలు few things. I mean, there is a song that we have not released. I probably watched 100 times. ఆ పాటనే. ఓకే ఓకే. It's going to come out. It's going to come out on 18. The rock star. సాయి పల్లవి డాన్స్ But I think more of a Sirivanilla song also. And everything is a combination. Just her dance, music, song, lyrics, Shastriya lyrics. మిక్కీ జే మేయర్ గారు అయితే Too many మ్యాజిక్ specials చేసేసారండి. attached to it. Mickey, music, and our sound, cinematography, everything. It's a combination, that song. Yeah. సో అదొక పాట వదిలేయాల్సింది యాక్చువల్లీ మన ట్రైలర్గా. అవునా? కొత్త రకమైన ట్రైలర్. నో డైలాగ్స్, నథింగ్, జస్ట్ ద సాంగ్. ట్రైలర్ జనరల్గా అండి మ్యూజిక్ డైరెక్టర్కి హీరోని బట్టి ఇంకా ఏం పెట్టాలి సాంగ్స్లో కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో కానీ అని ఒక ఆలోచనలు ఉంటాయి. బట్ నాకు తెలిసి సాయి పల్లవి లాంటి ఒక అద్భుతమైన పర్ఫార్మర్ ఉంటే మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఇంకొంచెం ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తారు, ఇంకొంచెం ఏం చేయొచ్చు. ఎందుకంటే ఒక శిల్పం ప్రాణం పోసుకుంటే ఎలా ఉంటుంది అలా డాన్స్ చేస్తుంది తను. సో డెఫినెట్గా మిక్కీ జే మేయర్ గారు మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని ఇంకొంచెం ఎఫర్ట్స్ పెట్టి ఉంటారు. ఆ ట్యూన్ చేసేటప్పుడు పర్టికులర్గా అంటే మిక్కీ కూడా చెప్పింది, అంటే డిస్కస్ చేసినప్పుడు ఒకటే అనుకున్నాం అనమాట, ద సాంగ్ షుడ్ బి ఛాలెంజింగ్ ఫర్ సాయి పల్లవి ఫర్ పర్ఫామ్. కొరియోగ్రాఫర్కైనా అదే చెప్పాం, పక్కకి తీసుకెళ్ళి చాలా తనకి ఇబ్బంది పడాలి అంటే. పెట్టారా లేదా? పడిందా లేదా చెప్పండి, ఇబ్బంది పడిందా లేదా? రిహార్స్ చేసిందా? ఒక్కొక్క షార్ట్ ముందు ఏడుపు, దాని తర్వాత ఏడుపా? అవునా? ఇది చాలా బాగా ఎరకొట్టేసింది, బట్ ఇబ్బంది పడుతున్నట్టు యాక్ట్ చేసిందా? లేదు, నాకు ఎప్పుడు డాన్స్ ముందు చాలా నర్వస్నెస్ వచ్చేస్తుందా, నేనే మర్చిపోయాను. తనే ఒక్కరోజు చెప్పారు, ఎప్పుడు డాన్స్ ముందు నువ్వు ఏడ్ చేయలేవు కదా. ఒక్కొక్క టైం నేను అక్కడ ఏడ్చి దాని తర్వాత ఒక వెళ్ళిపోయి ఇంకా బెటర్మెంట్ ఇవ్వడం కోసం కదండి ఆ ప్యాషన్ అంతా. ఇంకా చాలా భయం వచ్చేసింది ఆ డాన్స్ అప్పుడు, ఎందుకు తెలియదు.
ఎందుకంటే అన్ని డౌట్ అన్ని డౌట్లా మిస్ డౌట్ తన మీద తనకి కాదు అందరూ బాగా చేస్తున్నారు నేను సరిపోయానా నేను ఆ డాన్సర్లు అందరూ అంత అంత పర్ఫెక్ట్ గా చేస్తున్నారు అంటే నేనేమో వాళ్ళలాగా ప్రొఫెషనల్ కాదు అని అనుకుంటుంది వాళ్ళకంటే బాగా చేస్తూ ఉంటుంది హనుమంతుడి బలం తెలియనట్టు సాయి పల్లవి బలం లాస్ట్ లో ఉన్న అమ్మాయితో చూస్తుంది తన ముద్ర లాగా నా ముద్ర లేదు లేదు ఇక్కడ మనకి తనంత నీటి పెట్టింది లేదు ఇక్కడ ఇలా మనకి ఒక ఆపర్చునిటీ వచ్చేది పెద్ద విషయం. ఇట్లా ఒక సెట్, ఒక మంచి సినిమాటోగ్రాఫర్, ఇలా ఒక కథ, ఇదన్నీ అంత బాగా ఉన్నప్పుడు నేను నా పని బాగా చేయట్లేదంటే I think regret that all my life. Then you will actually pull yourself down. You have to give yourself confidence. ఎప్పుడు ఇదే I'll be so scared thinking I'm having this opportunity, let me do it my best. టూ మచ్ ఆఫ్ బర్డెన్ పెట్టుకొని వెళ్తుంది అన్నమాట. అదే బట్ లిటరల్లీ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ బర్డెన్. ఆ కాస్ట్యూమ్ కానీ జ్యువెలరీ ఆల్ దట్ అండ్ తను వేసుకున్న గజ్జలు కూడా దే ఆర్ ఓల్డ్ అనమాట. అంటే అథెంటిక్ యాంటిక్ థింగ్స్ దే ఆర్ వెరీ హెవీ టు క్యారీ. అవి వేసుకొని అన్నీ టేక్స్ చేయడం అంత కాంప్లికేటెడ్ చేయడం. అండ్ దట్ టు ఐ డోంట్ థింక్ షీఈస్ ట్రైన్డ్ ఇన్ క్లాసికల్. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం షీ అటెంప్టెడ్ క్లాసికల్ ఆల్సో. నాట్ ట్రైన్డ్ ఇన్ క్లాసికల్. అక్కడ డీషోలో నేను ఏంటి ట్రైన్డ్ ఏం వచ్చిందో నాకు తెలిసి అయితే భానుప్రియ గారి తర్వాత అంత బ్యూటిఫుల్గా ఎవరైనా క్లాసికల్ చేయగలరు, అంత బ్యూటిఫుల్గా మ్యూజిక్ కంటే ఫాస్ట్గా పరిగెత్తగలరు అంటే దట్ ఈస్ ఓన్లీ సాయి పల్లవి నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ మీరేమంటారండి? కొరియోగ్రాఫర్ ఆల్సో యూస్ టు సే అంటే కొన్ని సంవత్సరాలు సాధన చేస్తే తప్పితే రావు క్లాసికల్. అంటే ఇట్స్ నాట్ లైక్ ఏ కాంటెంపరీ డాన్సెస్ కదా. క్లాసికల్లో పర్ఫెక్షన్ రావడం అనేది ఇట్స్ వెరీ టఫ్ జాబ్. తను ఏంటంటే డే అంతా షీ యూస్ టు డూ రిహార్సల్స్, నైట్ వీ యూస్ టు డూ ఫుల్ షూట్స్ లైక్ మార్నింగ్ 5 వరకు. అంటే ఎర్లీ మార్నింగ్ అంటే ఫ్యూ అవర్స్ నిద్రపోవడం, మళ్ళీ లైక్ ఇట్స్ సూపర్ ఫిజికల్ హార్డ్ వర్క్. అన్ని గంటలు ప్రాక్టీస్ చేసి మళ్ళీ పర్ఫామ్ చేసి ఇట్ వాస్ సూపర్ హెక్టిక్. అందుకే అవుట్పుట్ అలా వస్తుంది. సో సాయి నువ్వు రిలాక్స్ అవ్వడానికి నేను ఎవరి కంటితో మాట్లాడితే బాగుంటుందో వాళ్ళు చెప్తారు. ఒక్కసారి మీరు చెప్పండి, అంటే మీ కెమెరా కంటితో చూసినప్పుడు సాయి పర్ఫామ్ చేస్తుంటే మీకు ఏమనిపించింది? What did you feel when she's performing? When you I've seen her in other films earlier. I know what kind of performer she is. So we're also figuring out, what she looks better and what kind of light she looks better. All that stuff was worked out. సో శ్యామ్ సింగ్ రాయ్కి ముందు జెర్సీ వర్క్ చేశారు. మీ ఇద్దరు కలిసి జెర్సీ వర్క్ చేశారు. మీరు కూడా వర్క్ చేశారు మేము జెర్సీకి. అవార్డ్ విన్నింగ్ సినిమా అది. అండ్ మీ హార్ట్కి చాలా క్లోజ్ మూవీ కదండి. అండ్ మళ్ళీ శ్యామ్ సింగరాయ్గా ఎంటైర్లీ డిఫరెంట్ లుక్ కదండి. సో మీకు ఎలా అనిపించింది? మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఈ ఎంటైర్ టీమ్ కోసం వర్క్ చేయడం, ప్రాజెక్ట్ కోసం వర్క్ చేయడం. The story will give you, ways of how the storytelling has to happen. Of course. So there's a certain logic in which that story is set. So you will have to find a form which works with that. So we kind of work together, Avinash, me, and costume guys, and everybody tries to arrive at a form which can sell a story with a certain logic. So it's a process of arriving at it together. That was very exciting. Something which I haven't done before. You haven't done such kind of movie before? As in, it's not a form which I've attempted earlier. It's like a little more ఇది ఒక dramatic. పీరియాడిక్ మూవీ లాగా కూడా ఉంది కదండి. 1970s ని రిక్రియేట్ చేశారండి. ఇస్ దట్ ట్రూ? It also has to be dealt with a certain kind of drama, for the story to be convincing. It's very different from Jersey that way. Of course, that's true. Very different. వెరీ డిఫరెంట్ అండ్ అఫ్ కోర్స్ లైటింగ్ ప్యాటర్న్లోనే స్టోరీ తెలిసిపోతుంది యాక్చువల్లీ, సోల్ తెలుస్తుంది. అండ్ యూ హ్యావ్ సక్సీడ్ ఇన్ దాట్ అండి. ఎందుకంటే మేము టీజర్ చూస్తేనే వీ కెన్ ఫీల్ ద సోల్ ఆఫ్ ద మూవీ. సో ఎవరి కళ్ళు అయితే నీలి సముద్రమో, అందరూ ఆ కళ్ళలో పడవ ప్రయాణాలు చేస్తున్నారు, ఆ బేబమ్మ అంత అమాయకంగా కనిపించినటువంటి బేబమ్మ ఏక్దమ్ సే एक पफ मार दे के एकदम से अलग से लुक అందరికి ఒకసారి బుర్ర తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఆ పిల్ల ఈ పిల్ల ఒకటేనా లేకపోతే ట్విన్స్ ఎవరైనా ఉన్నారా అని. కీర్తి బ్యూటిఫుల్గా కనిపించారు. ఆ సినిమాకి ఈ సినిమాకి సంబంధం లేదు. యాక్చువల్లీ ఆర్టిస్ట్ అంటే అదే కదా, పరకాయ ప్రవేశం చేసేయాలి. అండ్ అద్భుతంగా చేశాను, టీజర్లో తెలిసిపోయింది మాకు. నీకు ఎలా అనిపించింది మా శ్యామ్ సింగరాయ్తో వాసుతో వర్క్ చేయడం? ఎలా యాక్చువల్లీ నాకు స్క్రిప్ట్ ఇచ్చేటప్పుడే నేను చాలా షాక్ అయ్యాను. బికాజ్ నా పిక్చర్స్ కూడా లైక్ వెస్ట్రన్ కాస్ట్యూమ్స్లో నా పిక్చర్స్ చూడలేదు, నా పర్ఫార్మెన్స్ చూడలేదు, కానీ నమ్మకొని యా బికాజ్ ఆడిషన్ లాంటివి సినిమా రిలీజ్ అవ్వలేదు. ఓకే. అండ్ ఓన్లీ ఆ ఒపెనాది ఒక సాంగ్ రిలీజ్ అయింది, 1-2 సాంగ్స్. దాంట్లోనే చూసి నచ్చి పిలిచి అంటే దెన్ ఆ లుక్లో మళ్ళీ చూసి, కానీ
నమ్మకం నాకు చాలా నచ్చింది. లైక్ తను చేస్తుంది, డిఫరెంట్ అయినా చేస్తుందని. లైక్ రాహుల్ గారు గేవ్ మీ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అండ్ చాలా క్లారిటీ ఇచ్చారు. సో నాకు ఈ లుక్స్లో ఇన్వాల్వ్ అవ్వడం చాలా ఇష్టం. ఎంత ట్రబుల్ చేసినా ఆయన చాలా పేషెంట్గా ఎప్పుడు అవును. ఇద్దరు హీరోయిన్ బాగా ట్రబుల్ చేశారు మిమ్మల్ని. పాపం అంటున్నారు, ఏదో తెలుసుకోవాలంది నాకు. ఆ స్టోరీ అంటే చెప్పండి, ఎందుకు పాపం అనిపించింది? లైక్ చిన్న చిన్న డీటెయిల్స్ అవసరం ఉండదు కానీ నాకు చేయడం ఇంట్రెస్ట్, కానీ అంత ఇంట్రెస్ట్ ఆయన కూడా చూపించారు. అండ్ చిన్న చిన్న క్వశ్చన్స్ కూడా లైక్ చాలా ఇంపార్టెన్స్ డీల్ చేసి చాలా పేషెంట్గా ఆన్సర్లు ఇచ్చారు. అండ్ రాంగ్ ట్రాక్లోకి వెళ్తుంటే విత్ కాస్ట్యూమ్స్, లుక్స్ ఆర్ యాక్టింగ్ ఎనీథింగ్, హీ వుడ్ బ్రింగ్ యూ ఆన్ ద రైట్ ట్రాక్. లైక్ దట్ మచ్ హీ డిడ్. అండ్ ఐ థింక్ హీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ క్లారిటీ ఆల్వేస్. బికాజ్ నేను నా సీన్, like our scene and that moment, I'll only think about that, but he has to think about the whole film in that one scene. That is really difficult, but he always pulled it off so well. సో ఒక మార్గదర్శకంగా ఉన్నారు కాబట్టి దర్శకులు గారు, రైట్? వారు ఏం కన్సీవ్ చేస్తారో అది కనిపించాలి అల్టిమేట్గా, రైట్ అండి? అది కనిపించింది. సో అవినాష్ గారు, ఒక సెట్ గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి మొత్తం ఆఫ్ దిస్ స్క్రీన్ అండ్ అందరూ మన ఇండస్ట్రీలో 6.5 crores పెట్టి, అంటే 1970s టైంలో కాళీఘాట్ ఎలా ఉండింది, కోల్కతాలో కాళీమాత టెంపుల్ ఎలా ఉంది, దాన్ని హైదరాబాద్లో రీక్రియేట్ చేశారు. అండ్ మళ్ళీ రీక్రియేట్ చేశారు. ఏంటో మరి నాకు వర్షాలు వచ్చి మధ్యలో లాక్డౌన్ అప్పుడు, సెకండ్ వేవ్ అప్పుడు మధ్యలో మేము ఆపాం వర్క్. ఓకే. అప్పుడు చాలా హెవీ విండ్స్ అండ్ వర్షాలు చాలా హైదరాబాద్లో అప్పుడు. ఈ సెట్ మన అవుట్స్కట్స్లో ఎక్కడ చదువు అంతా ఆల్మోస్ట్ 60-70% పాడైపోతే వేసిన సెట్ మళ్ళీ వేసి డబుల్ క్రెడిట్ తీసుకున్నారు అంతే. బట్ ఏం జరిగినా పర్వాలేదు, సినిమా మాత్రం అద్భుతంగా రావాలి, ఒక దృశ్యకావ్యం అవ్వాలని ప్రొడ్యూసర్ ఉన్నారు. అలాంటి ప్రొడ్యూసర్ దొరకడం కూడా అదృష్టం కదండి. సో మీకు ఎలా అనిపించిందండి ఓవరాల్గా ఈ ప్రాజెక్ట్ కోసం వర్క్ చేయడము? అండ్ అక్కడి టెంపుల్ని ఇక్కడ రీక్రియేట్ చేయడానికి కోసం ఏమేమి రీసెర్చ్ చేశారు? బేసికలీ ఇదే కోల్కతాలో కాళీఘాట్ టెంపుల్ కాదు, వెస్ట్ బెంగాల్లో ఒక ఊర్లో ఉండే ఒక టెంపుల్. ఓకే. దాన్ని సినిమాటిక్ ఇన్ఫ్లుయెన్స్గా ఆడియన్స్కి ఈజీగా కన్వే అవ్వడం కోసం అడాప్టబిలిటీ ఆఫ్ కాళీ టెంపుల్ తీసుకున్నాం తప్ప ఇట్స్ నథింగ్ టు రీక్రియేట్ కాళీ టెంపుల్ ఇన్ కోల్కతా. ఇట్స్ కంప్లీట్లీ ఫిక్షనల్ టెంపుల్. ఆ ఎరాలో వాట్ ఎవర్ డీటెయిల్స్ వీ కుడ్ గెట్ క్లే తోనే చేసిన టెంపుల్ లాగా ఉంటుంది. మెయిన్ ఆ టెంపుల్ ఎక్కడ స్టోన్ ఉండదు. బికాస్ కోల్కతా యూ డోంట్ ఫైండ్ ఎనీ స్టోన్ స్ట్రక్చర్స్, అక్కడ మనకి కొండలు లాంటివి ఉండవు. సో ఎవ్రీథింగ్ ఇస్ క్లే బిల్ట్ లాగా. మోర్ మైన్యూట్ డీటెయిల్స్, ఇన్నర్ స్టోరీ. బికాస్ హీ హ్యాస్ ఏ స్టోరీ టు టెల్ అండ్ ఐ హ్యావ్ మై ఓన్ స్టోరీ టు టెల్. ఓకే ఓకే ఓకే. సో డిసప్పాయింట్ అయ్యారా వర్షాలు అవి వచ్చి మళ్ళీ మీరు సృష్టించినటువంటి సెట్ అంతా? డిసప్పాయింట్ అవ్వలేదు, బాధ వేసింది డెఫినెట్గా కదండి. ఇట్స్ యువర్ ఓన్ చైల్డ్ కదా, మీ చేతులతో సృష్టించింది. ఓకే. డైలాగ్స్ అండి వెరీ వెరీ పవర్ఫుల్. అంటే మీరు బాగా పోయిటరీ వైపు ఇంక్లైన్డ్ ఉన్నారు అనేది బాగా అర్థమవుతుంది. అంటే ఒక్క వాక్యంలో సోల్ టచ్ అయ్యే మాటలు చెప్పడం అది అనితర సాధ్యం అండి. అట్లాంటి డైలాగ్స్ మీరు రాశారని విన్నాను నేను. అంటే శ్యామ్ సింగ్ రాయ్ గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు, కవిత్వాలు కావాలి, పాటలు రాయాలి. అంటే కమ్యూనిజంలో ఉండే కోపము, తెలుగువాడు తిప్పినటువంటి మీసం బెంగాల్ భూమిపై, ఇలాంటివన్నీ అది ప్రమోషన్ కోసం రాశాడు, సినిమా కోసం రాయాలి. అంటే మీరు చెప్పాలనుకున్నది ఆడియన్స్కి సూట్గా టచ్ అయిపోయింది. అంటే అంత అద్భుతంగా. అంతే, ఎందుకంటే స్త్రీ గురించి చెప్పినప్పుడు కూడా మీరు బెంగాల్లో చెప్పినటువంటి డైలాగ్స్ ఒకసారి చెప్పరండి. లేదండి, బెంగాలీలో చెప్పారు కదా, లైక్ స్త్రీ ఎవరికి కొంచెం సింగర్ అయిన ఖబర్దార్ అంటే స్త్రీ ఎవరికి దాసి కాదు, దేవుడికైనా సరే, ఆఖరికి దేవుడికైనా సరే. అంటే చెప్పకుండానే చాలా మంది అమ్మాయిలకి చాలా హార్ట్ టచింగ్గా అనిపించిందండి. బికాజ్ సో మెనీ టైమ్స్ వీ ఫీల్ దాట్ ఎక్కడో ఇంటి చాకరీ చేస్తున్న ప్రతి అమ్మాయి కూడా అది ఫీల్ అవుతుంది ఎక్కడో. బట్ అందరికీ కనెక్ట్ అయ్యేలాగా అండ్
స్త్రీ యొక్క గొప్పతనాన్ని చాలా బ్యూటిఫుల్గా కన్సీవ్ చేసి చెప్పారు. తప్ప ఇంకోటి ఇక్కడ ట్రైలర్లో ఉన్న లైన్ కూడా యాక్చువల్లీ ఇట్ హ్యాస్ ఎ మచ్ డీపర్ మీనింగ్. తప్పు అని తెలిసిన తర్వాత దేవుడినైనా ఎదిరించడంలో తప్పే లేదని. మనం బ్లైండ్గా కొన్ని అవునండి ఫాలో అయిపోతాం. వెన్ యువర్ కాన్షియస్నెస్ నోస్ దట్ ఇట్స్ నాట్ ఇట్ ఈస్ రాంగ్, యూ షుడ్ క్వశ్చన్ ఎనీవన్ అని చెప్పే మ్యాటర్. సినిమాలో మామూలుగా చూసినప్పుడు ఒక డైలాగ్ అనిపించచ్చు, కానీ ఇఫ్ యూ యాక్చువల్లీ గో గట్సీ డైలాగ్స్ ఉన్నాయండి. మీరు టీజర్ చూసినా ట్రైలర్ చూసినా చాలా గట్సీ డైలాగ్స్ ఉన్నాయి. అంటే కంటెంట్ మొత్తాన్ని ఒక పులి పంజాలాగా చెప్పారు మీరు, అసలు మామూలుగా చెప్పలేదు. సో ఇంత కమ్యూనిజం ఎక్కడుందండి, మీ ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి. అంటే చిన్నప్పటి నుంచి మా ఫ్యామిలీలో మా నాన్న ఎక్కువ కమ్యూనిస్ట్ అనమాట. సో అతని దగ్గర ఇవన్నీ శ్రీశ్రీ నన్ను పరిచయం చేశారు, ఆకలి రాజ్యం 10 సార్లు చూపించారు. అక్కడ నుంచి అందుకే పోస్టర్ కూడా కనిపించింది ఆకలి రాజ్యం. క్యారెక్టర్ తన ఫిల్మ్ మేకర్ అన్నప్పుడు తన రూమ్ లో అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అనమాట. సో అంటే మీరు సబ్ కాన్షియస్గా అక్కడ సత్యజిత్రే ఉండడం అవన్నీ కూడా పార్ట్ ఆఫ్ క్యారెక్టరైజేషన్లో భాగంగానే పెట్టుకున్నాము. సో ఈ కమ్యూనిజం ఇదంతా ఉంది కొంచెం మీలో ఉంది. లక్కీగా ఇలాంటి సబ్జెక్ట్ దొరకడం, ఇలాంటి స్పేస్ క్రియేట్ చేసుకోవడం, అందులో అలాంటి క్యారెక్టర్ పడడం. ఎందుకంటే లిటరల్లీ శ్యామ్ సింగ్ రాయ్కి శ్రీశ్రీ కలం స్నేహితుడు అనమాట. సో అలాంటి ఆ సినిమాలో కూడా శ్రీశ్రీ ఏం కనపడ్డు ఉత్తరాలు రాసి అప్పట్లో లెటర్ ఫ్రెండ్స్ కదా, సో అలా దే యూస్ టు ఎక్స్చేంజ్ లెటర్స్ అనమాట. సో అలాంటి స్పేస్ క్రియేట్ చేసుకోగలిగాం కాబట్టి ఇంకా దాంట్లో ఇంకా తగ్గాల్సిన అవసరం లేదు. అంత పవర్ఫుల్ కాన్ఫ్లిక్ట్, అంత పవర్ఫుల్ సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి సినిమాలో. సో ఇంకా డైలాగ్స్ ఆర్ ద ఇంకా దానికంటే ఎక్కడ బౌండరీ లేదు, మన ఇష్టం. అండ్ అద్భుతంగా అంటే చాలా మెచ్యూర్డ్ డైలాగ్ రైటర్స్ కూడా అందుకోలేరేమో అన్నట్టుగా రాశారు. లక్కీగా మనకు ఫస్ట్ లాక్డౌన్ దొరికింది. సో బయటికి వెళ్ళాము, పేపర్ పెన్ను పట్టుకొని ఎలాగో ప్రాజెక్ట్ అప్పటికి ఓకే అయిపోయింది. సో ఇంకా స్క్రీన్ ప్లే వర్క్లో ఉన్నాం కాబట్టి ఇంకా ఐ యూస్ టు గో డీప్ అండ్ కంప్లీట్గా ఆ టైంని యూటిలైజ్ చేసుకోగలిగాం అనమాట. రియల్ లైఫ్లో మిమ్మల్ని ఇట్లా శ్యామ్ సింగ్ రాయ్ లాగా ఇన్స్పైర్ చేసిన పర్సనాలిటీస్ ఉన్నారండి? డెఫినెట్లీ అండి. అంటే ఇప్పుడు శ్యామ్ సింగ్ రాయ్ అంటే వెరీ ఒక ఇంటెగ్రిటీ ఉన్న ఒక ఆనెస్ట్ క్యారెక్టర్. ఒక శ్రీశ్రీ కావచ్చు, ఒక సిరివెన్నెల సీతారామ శాస్త్రి కావచ్చు, వీళ్ళందరూ ఒక రియల్ లైఫ్ శ్యామ్ సింగ్ రాయ్. సో అలాంటి క్యారెక్టర్స్ చాలా మంది ఉంటారు మన చరిత్ర చూసుకుంటే. సో వాళ్ళందరినీ సిరగా మార్చి రాసినట్టున్నారు కదా. దే ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ద రైటింగ్. ఓకే, వెరీ బ్యూటిఫుల్, వెరీ బ్యూటిఫుల్. సో కళ్ళు చెమర్చే ఇన్సిడెంట్ అండి. అంటే ఎవరైతే మనకి ఇంకా ఒక 20-30 సంవత్సరాలు ఉండి మనల్ని అందరినీ తెలుగు సినిమా పాటల్ని బ్లెస్ చేయాలో వారు అనుకోకుండా భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోవడం, అండ్ వారి చివరి పాట ఆ అక్షర యోధుడి చివరి పాట మీ సినిమాకి రాయడం ఎలా అనిపించిందండి మీకు? అంటే నాకు అంటే అది అదృష్టం దురదృష్టం ఐ డోంట్ నో, బట్ ఇట్స్ డెఫినెట్లీ మోస్ట్ స్పెషల్ థింగ్. అంటే ఇంకా ఆయన సెలబ్రేట్ చేసుకోవడం తప్పితే మేము వీ కాంట్ రియలీ డూ ఎనీథింగ్ మోర్. అండ్ నాకు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి నాకు చాలా స్పెషల్ మెమరీస్ ఉన్నాయి. అంటే చెప్పి ఏదైనా ఎక్కడ చాలా ఇష్టం, కానీ ఎక్కడైనా చెప్పినా సరే మరి నేనే ఆయన నన్ను ఏం మెచ్చుకున్నాడని కూడా నేనే చెప్పుకున్నట్టు ఉంటుంది. నేను చెప్పను, కానీ నా ఫ్రెండ్స్కి నా ఫ్యామిలీ అందరికి మాత్రం చెప్పేసుకున్నా. నాకు ఆయన పైసా అప్పుడు ఫోన్ చేశారు, అండ్ అంటే ఎప్పటికీ మర్చిపోలేను. ఆయన చాలా డ్రమాటిక్గా మెచ్చుకున్నారు, కానీ అలాంటి బయటికి చెప్పుకోలేనంత మెచ్చుకున్నారు. అందుకని నేను మా అక్కకి అందరికి ఇమీడియట్గా ఫోన్లు చేసి ఇప్పుడే సీతారామ శాస్త్రి గారు ఫోన్ చేశారు, ఏమన్నారో తెలుసా అని అందరితో షేర్ చేసుకున్నాను. ఎందుకు ఆయన నా మధ్యలో 3 సార్లు నాకు చాలాసార్లు ఎప్పుడైనా సరే ఎవరైనా పక్కన నాకు ఫోన్ చేసి నువ్వు ఇంటికి ఎప్పుడు వస్తున్నాను అన్న, ఇదిగో నేను నా మనవరాలు అనేది నా మనవరాలు నేను నీకు పెద్ద ఫ్యాన్ తెలుసు కదా, ఇంటికి రావైతే అని అడిగేవారు. సో అసలు మనకి అంత లెజెండరీ పర్సన్ చిన్నప్పటి నుంచి ఆ పేరు వింటున్నాం, ఆ పాటలు వింటున్నాం. ఆయన పైసా అప్పుడు సడన్గా 11:30కి ఇప్పుడు లేట్ నైట్ ఫోన్ చేసి కృష్ణవంశీ గారు ఫోన్ చేసి శాస్త్రి గారికి ఫోన్ ఇస్తున్నా అన్నారు. శాస్త్రి గారికి ఎందుకు ఇస్తున్నారు ఏంటి నాకు ఏం తెలియదు. అంటే అది అప్పుడే ఆయనకి కృష్ణవంశీ గారు అడాప్టెడ్ సన్ సీతారామ శాస్త్రి గారికి. ఆయనకి సెంటిమెంట్ సినిమా రిలీజ్కి ముందు ఎడిట్ అయిన వెంటనే ఫస్ట్ లాక్ చేసిన వెంటనే చూపించడం ఆయనకి, శాస్త్రి గారికి చూపిస్తాడు. నాకు అదంతా తెలియదు, నాకు అప్పటికి ఆయన చూపిస్తున్నారని కూడా తెలియదు. నేనే అప్కమింగ్ స్టేజ్లో ఉన్నాను. అంటే శాస్త్రి గారు ఇంకా గుర్తు నాకు ఫస్ట్ రే 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 నాన్న ఫస్ట్ ఫోన్ ఎత్తిన వెంటనే సార్ 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 అన్నా. నేను శాస్త్రి గారికి ఎందుకు ఇచ్చారో తెలియదు, మాట్లాడారు. ఇట్స్ ద ఫస్ట్ టైం ఐ వాజ్ స్పీకింగ్ టైమ్. అండ్ ఆయన అన్నారు, వంశీకి రాయి దొరికితే రత్నంగా మారుస్తాడు, ఇక రత్నమే దొరికితే. సో అంటే ఆయన
నేను నేను మామూలుగా సినిమాలు చూసేవాడిని. చూసినప్పుడు వాళ్ళ అబ్బాయి కూడా యాక్టర్ అవుదాం అనుకుంటుంటే ఏముంది మా వాడు అసలు సూపర్గా ఉంటాడు, మా వాడిని కూడా సినిమాకి పంపిద్దాం అనుకున్నాను, ఈ పైసా చూసిన తర్వాత అన్నాడు ఇప్పుడు ఇంకొంచెం రుద్దాలేమో అని అనిపిస్తుంది అన్నాడు. అండ్ దెన్ హీ ఆల్వేస్ యూస్ టు సే, అంటే ఆ తర్వాత నుంచి ఇంకా కాన్స్టెంట్గా ఒక రకంగా మా శ్యామ్ సింగ్ రాయ్ రషెస్ అవి కూడా చూసి ఫోన్ చేసి, అప్పుడు పక్కనే ఉన్నాము ఫోన్ చేసినప్పుడు ఇమీడియట్గా అంటే దానికి పాట గురించి సిచ్యువేషన్ చూపించాలని కొన్ని రషెస్ చూపించాను అన్నమాట. అప్పుడు ఫస్ట్ టైం చూసారు. చూసిన వెంటనే అతను నంబర్ ఉందా అన్నారు, నాని గారు నంబర్ ఉందా, ఉంది సార్, ఫోన్ కొట్టారు అంతే. అలా చూస్తున్నాను, ఫోన్ తీసుకున్నారు. తీసుకొని నా దిష్టి తగిలేలా ఉంది, అర్జెంట్గా అమ్మకి చెప్పి దిష్టి తీర్చుకో అని చాలాసేపు మాట్లాడారు, క్యారెక్టర్ గురించి అన్నీ చెప్పారు. చెప్పిన తర్వాత ఫోన్ పెట్టేసిన తర్వాత కూడా చెప్పారు నేను ఒక్కరికే ఫ్యాన్ని, అది నానికి. అండ్ ఆయన మాటల్లో అంటే ఇంకా ఆయన లిరిసిస్ట్ కూడా కాబట్టి ఆయనకు ఉండే చిన్న ప్రేమను ఎప్రిసియేషను ఆయన ఎక్స్ప్రెస్ చేయగలిగినంత అందంగా ఇంకెవరు ఎక్స్ప్రెస్ చేయలేరని నా ఫీలింగ్. అంటే నిజంగా కడుపు నిండిపోద్ది. ఆయన ఫోన్ చేసి ఒక మంచి మాట అన్నాడంటే అస్సలు కడుపు నిండిపోతుంది. అండ్ సో ఇట్స్ ఆల్ అ వెరీ ఇమోషనల్ మూమెంట్. ఆయనకి అంటే నాకు అటు కృష్ణవంశీ గారి ద్వారా ఇంకోళ్ళ ద్వారా నేను ఎప్పుడు శాస్త్రి గారి గురించి ఎంతో విన్నాను. అండ్ పర్సనల్గా ఈ ఫ్యూ ఇంటరాక్షన్స్ మాత్రమే. అయితే అది ఇంకొక సైడ్ గర్వంగా అనిపించేది ఏంటంటే, అది శ్యామ్ సింగ్ రాయ్ అంటే ఒక సినిమాలో మోస్ట్ క్రూషియల్, మోస్ట్ ఇంపార్టెంట్ 2 సాంగ్స్ ఆయన రాయటం. ఆ 2 పాటలు నిజంగానే మిక్కీ సైడ్ నుంచి, మిగతా టెక్నీషియన్ సైడ్ నుంచి, అందరి సైడ్ నుంచి ఏదో ఆయన పాటలు అంత గొప్పగానే ఎండ్ అవ్వాలి, ఉండాలి అని కష్టపడినట్టు అనిపిస్తుంది. అంటే అంత బాగా కుదరటం. అంటే ఇప్పుడు నిజంగా ఇప్పుడు శాస్త్రి గారి ఆఖరి పాట మన సినిమాలో ఉంది, దానికి మేమందరం కలిసి జస్టిస్ చేయలేకపోయామంటే అది ఎప్పుడు లోటు ఇంకా లైఫ్ లాంగ్ మిగిలిపోతుంది. కనీసం ఆ లోటు లేదు. అదైతే కనీసం అది గర్వంగా చెప్పుకోగలం. ఆయన రాసిన ఆఖరి 2 పాటలు, ఆయన ప్రతి మాటకి మిగతా అన్ని రకాలుగా మా 100% ఎఫర్ట్ పెట్టి వీ హ్యావ్ డన్ అవర్ బెస్ట్. అండ్ అవి 2 డెఫినెట్గా సోల్ ఆఫ్ ద ఫిలిం. అండ్ ఐ థింక్ వి ఆల్ వెంకట్ గారు and we all have decided that we are dedicating our film to Shastri garu. So the film will start with his card and his blessings. ఎందుకంటే మనం తెలుగు వాళ్ళు అందరం నిజం చెప్పాలంటే ఎన్ని పుణ్యాలు చేసుకున్నాం, ఎన్ని తపస్సులు చేశాము వారు తెలుగువారే జన్మించడం. బికాస్ ఒక సాహిత్య సంద్రం అది. సో ఎన్నో వెలకట్టలేని వజ్రాలు మన అక్షయ పాత్రలాగా ఇచ్చి వెళ్ళారు. సో వాటిని మీ షుడ్ సెలబ్రేట్ ఫర్ ఎవర్ అండి. సో సాంగ్స్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి మిక్కీ గారి గురించి మాట్లాడుకున్నాం అండి. అంటే కొన్నిసార్లు శబ్దాలు చెప్పలేనటువంటి అర్థాలని మ్యూజిక్ చేసేస్తుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వడంలో ఆయన మహారిషి అని మహానటి ప్రొడ్యూసరే చెప్పారు. సో మీకు ఎలా అనిపించిందండి ఎంటైర్గా వర్క్ చేయడం? మిక్కీ ఐ ఫీల్ లైక్ హీస్ ద మోస్ట్ అండర్ రేటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇన్ సౌత్ అండి. వీ డూ ఫీల్ దట్. అతను ఎక్కువ ఎందుకో హీస్ నాట్ దట్ ప్రొయాక్టివ్ ఇన్ హిస్ వర్క్. అంటే కనిపించడు కానీ ఎక్కువగా, బట్ హీ హ్యాస్ అ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్. యూ ఆస్క్ ఫర్ ఎనీథింగ్ హీ కెన్ క్రియేట్. అండ్ దాంట్లో డీప్ వెళ్తాడు. ఇప్పుడు సినిమాలో జస్ట్ బెంగాల్ బ్యాక్ డ్రాప్ ఉంది, అలాంటి సౌండ్స్లో వెళ్దామని ఒక డిస్కషన్ అనుకున్న తర్వాత హీ మెస్మరైజ్. దాని ఫస్ట్ ఇచ్చిన పాటే రైజ్ ఆఫ్ శ్యామ్. ఆ పాట వినగానే ఆ పల్లవి దాకా రాగానే ఒక్క నిమిషం గూస్ బంప్స్ వచ్చి అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయాలి. మిక్కీ అలాంటి మనకి మిక్కీ మెలోడియస్గానే తెలుసు, అలాంటి సాంగ్ ఇవ్వగలడని అసలు ఎక్స్పెక్ట్ చేయాలి. మాకు కూడా అనుకున్నాం ఫస్ట్లో అసలు ఇది ఎలా ఉండాలంటే ఈ సాంగ్ ఒక రేంజ్లో ఉండాలి, అసలు ఇంక కరెక్షన్ లేదు, ఏం లేదు. సాంగ్ రాగానే అక్కడ అర్థమైపోయింది. అంటే వి అండర్స్టూడ్ ఈ ఫిలిం హీల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ మ్యూజిక్ వైజ్. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అదర్ సాంగ్స్ కానీ ఇంకా మెలోడియస్ సాంగ్స్ ఇరివెనెల ఇట్స్ అ బ్యూటిఫుల్ సాంగ్. నిజంగా నెలరాజు అండ్ ఇళయరాణి లాగే ఉన్నారండి అసలు పిక్చరైజేషన్. సాను గారికి నిజంగా రుణపడిపోవాల్సిందే. శాస్త్రి గారు కూడా ఏంటంటే ఆ విజువల్స్ చూసి అలా ఫీల్ అయ్యి రాశారు. ఎందుకంటే అక్కడ విజువల్స్ కూడా లిటరల్లీ ఆ మూన్ లైట్ ఫస్ట్ విజువల్స్ ఇచ్చాక తర్వాత పాట రాయించారు. అవును, ఎందుకంటే అది బాగుంటాయి సాంగ్. మేమంతా మా స్కెడ్యూల్ ముందే కోల్కతాలో చేసేసాం కాబట్టి అక్కడ షూట్ చేసేసుకొని వచ్చేసాం. ఆ తర్వాత ఈయనకి సిచ్యువేషన్ ఇచ్చి విజువల్స్ చూపించి పాట. ఆ 2 పాట ఆయన రాసిన తర్వాత షూట్ చేశారు తన పాట. పల్లవి కళ్ళు చూసి కూడా ఆయన హుక్ రాశారు. పల్లవి కళ్ళు చూసి అంటే ఏంటి అమ్మాయి పిల్ల కళ్ళు ఇంత పెద్దగా ఉంటాయి అని కళ్ళ మీద ఒక లైన్ రాశారు, నవ్వు ఉంటుంది నవ్వు మీద ఒక లైన్ రాశారు. అసలు అంటే ఆయన బ్యూటీ అది. అలా
చాలా వాళ్ళవి బ్యూటిఫుల్ వింటుంటే ఏమనిపిస్తుంది అంటే నీ కళ్ళు చూసి అంత గొప్పగా రచయిత ఇన్స్పైర్ అయ్యి రాయటము, స్మైల్ చూసి ఇన్స్పైర్ అయ్యి రాయడము మామూలు విషయం కాదు కదా. పల్లవికి ఏమన్నా కాంప్లిమెంట్ తన వైపు అంతేనే వస్తుందంటే మనకు వచ్చేస్తుందా నా కళ్ళు నిజంగా అంత బాగుంటాయి ఆ డౌట్ అయ్యో లేదండి అది బై మిస్టేక్ తప్పు జరిగిపోయింది అన్నట్టు ఏదో ఆన్సర్ ఇస్తుంది ఏది పల్లవి చెప్పు. చెప్పడానికి నాకు చాలా సంతోషం. తనకి అలా నేను కనిపించాను అనేది పెద్ద మాట కదా. అలా ఒక 2 లైన్ ఉందంటే నా లైఫ్లో తను ఇది చూసి రాసారా అంటే అది నాకు పెద్ద లక్ కదా, బ్లెస్సింగ్. అంతే నేను చెప్తాను. చాలా ఎమోషన్స్ ఉన్నాయి కండి ఈ క్యారెక్టర్. అంటే వాసు మొత్తం అల్లరబ్బాయి అని అర్థమైపోయింది ఒక టీజర్ చూడగానే. కొంచెం టిపికల్ నాని కనిపించారు మాకు. బట్ సెకండ్ హాఫ్లో మాత్రం మెస్మరైజ్ చేసేసారు. సెకండ్ హాఫ్ ఉంటుందేమో అనుకుంటున్నాం మరి. శ్యామ్ సింగ్ రాయ్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద ట్రైలర్ అంటే ఆ లుక్ కానీ బెంగాలీ మాట్లాడే తిరిగి కానీ ఖోబోడోర్ అంటే ఖబర్దార్ అనరు వాళ్ళు. కొంచెం శ్యామ్ సింగ్ రాయ్ అంటారు. షింగోరాయ్ ఆ స్లాంగ్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఎంత ఎంజాయ్ చేశారు ఈ క్యారెక్టర్ చేసినప్పుడు అండ్ ఎంత హోంవర్క్ చేశారండి. బికాజ్ బెంగాలీ ఆ భాష నాకు పర్సనల్గా నాకు ఐ ఫీల్ అన్ యాక్టర్స్ బిగ్గెస్ట్ హోంవర్క్ ఈస్ getting the understanding the script more than anything, just to get the mood of the script ante. Naaku separate ga velli homework I don't believe in, but man first time kaza cheptunappudu ఒక సినిమాని చూస్తాం కదా, ఒక మూడ్ని ఇలా ఉంటుందేమో సినిమా అని. దాన్ని మనం ఆన్ లొకేషన్ అసలు యాక్చువల్లీ చాలామందికి తెలియదు ఏంటంటే జనరల్గా సినిమాలు మనం ఆ చూసిన ఆ మూడ్ కానీ ఆ విజువల్కి మ్యాచ్ అవ్వవు. సినిమాలు వెళ్ళి చేయటం వల్ల ఎట్టినాక ఎందుకంటే చాలా టెక్నికల్ ప్రాబ్లమ్స్, పరిస్థితులు, లేదంటే మనం షూటింగ్ చేసే సందర్భాలు ఊహకి అంతులేదుగా, ఊహకి లిమిట్ లేదు. సో మోస్ట్ అసలు బ్రహ్మాండంగా ఊహించుకుంటాం ఏదైనా సరే. లొకేషన్కి వెళ్ళిన తర్వాత మన కష్టాలు, మన ప్రాబ్లమ్స్ అన్ని తెలుస్తాయి. ఓహో ఇది అవుతుంది, ఇది అవ్వదు అని రకరకాలు తెలుస్తాయి. ఇప్పుడు మనం చూసేటప్పుడు ఒక లైన్ లో ఉంటుంది. షూట్ చేసేటప్పుడు యా సో ఒక ఫ్లోలో చేయం కదా, లాస్ట్ క్లైమాక్స్ ముందు చేస్తాం, బిగినింగ్ లాస్ట్ చేస్తాం. సో నాకు ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ హోంవర్క్ అన్నది ట్రైంగ్ టు రీక్రియేట్ వాట్ యూ సా ఆల్రెడీ, దట్స్ ఆల్ ద హోంవర్క్ ఇస్. సో నాకు శ్యామ్ అలా కనపడ్డాడు. నాకు చాలా మంది మన లుక్ క్రాక్ చేసినప్పుడు అలా మేమేదో రకరకాలు ట్రై చేసి ఇలా శ్యామ్ని ఇలా ఫిక్స్ అయ్యామని మీరు అనుకుంటారు కాదు. నాకు కథ చెప్పేటప్పుడు నాకు అక్కడ ఒక రింగ్తో ఒకటి మేసం అలా కనపడ్డాడు. అది నాకు సూట్ అవుతుందా లేదా, అసలు నా మేసం అలా తిరుగుతుందా లేదా ఇవన్నీ నాకు తెలియదు. నేను ట్రై చేసి చూసాం ఆ రోజు. నేను యాక్చువల్లీ స్కెచ్ అనుకున్నాను అని మేము ప్రీ ప్రొడక్షన్ కూర్చొని నేను స్కెచ్లు వేసుకుంటున్నాను అనమాట. ఇలా మీసం పెట్టాలి, ఇలా చేసుకుంటాను. ఆయన ఒకసారి క్యారవాన్ లోకి రాతారు, వెళ్తే ఎలా ఉంది అన్నారు. అదిపోయింది. హీ డిజైన్ హిస్ ఓన్ లుక్. ఆ శ్యామ్ ఎలా ఉంటాడు, ఎంత జెల్ పెట్టాలి, ఎలా పెడదాము ఏంటి. సో అది స్కెచ్లో నా అనవసరం. నేను షూట్ లో ఉన్నప్పుడు ఈ వాసు లుక్ నుంచి ఆ లుక్కి వెళ్ళా. అది అయిపోయింది ఆ రోజుతో. దాని గెడ్డ ఉంది మీసం, అది గెడ్డని తీసేసి దాన్ని తిప్పాం బేసిక్లీ. సో జస్ట్ గంట ముందే నా టీం అందరూ నన్ను ఇలా చూశారు. నేను క్యారవాన్కి వెళ్ళా. తర్వాత కంప్లీట్ వాసుగా ఒక పంచ గించాన్ని వేసుకొని తిరిగి లొకేషన్లోకి వస్తున్నా. నేను కూడా చెప్తున్నా ఇంటర్వ్యూలో, మా ప్రొడక్షన్ మేనేజర్ ఒక అతను ఎవరో ఇలా నా ఎదురు వచ్చి ఈడెవడ అడ్డం పడుతున్నాడు అని, తర్వాత కరెక్ట్ ఆల్మోస్ట్ ఇలా క్రాస్ అవుతున్నప్పుడు రియలైజ్ అయ్యాడు. సార్ 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 అనుకుంటా కొంచెం షాక్ అవుతూ తిరిగాడు. సో ఇంత షాక్ ఏంటంటే అనుకున్నా. సో బట్ ఐ యాక్చువల్లీ అంటే ఇలా అది పాసిబుల్ అవుతుందా, ఆ ప్రయత్నంలో ఇంకో రకంగా కనపడతానని నాకు తెలియదు. కానీ యాక్చువల్లీ ఐ సా దట్ ఇమేజ్ ఇన్ మై హెడ్. The reason I saw that image in my head is not because I thought how I will style my hair, or because that image was there in the story. That characterization decided how he will walk. Variki ichechu because the way he narrated the story to you. And everything end of the day it will be the script and of course end of the day what you thought about. Ipudu Sanu he's lighting whatever first narration appude he would have seen some film in his head. Yes. So that is only that you will try to recreate basically any technician or in. So
yeah, that was the process of. సాను గారు ఈ విజువల్ ఫీస్ట్ క్రియేట్ చేయడంలో విచ్ వాజ్ ద డిఫికల్ట్ పార్ట్? Actually, doing the period part is actually difficult. You need to stick to the kind of sources which have been used in those days. So, it's like a certain kind of reinvention. With the newer lights, you kind of recreate what was there earlier, on fire sources and all stuff. Technically challenging, but as you travel with that story, it all comes from the story basics. Your ideas will emerge out of it. అదేనండి టెంపుల్ క్రియేట్ చేసిన టెంపుల్ అదేనా? అవినాష్ గారు చేసిన టెంపుల్ అదేనా? వెరీ బ్యూటిఫుల్ అండి. మీరా నీ సంగతి చెప్పు. అప్పటి నుంచి సైలెంట్గా కూర్చున్నా. సెకండ్ ఫిల్మ్ అసలు అదిరిపోయే ఎంత స్పష్టంగా చక్కగా పార్ట్ ఉంది ఇంకా బయట రావట్లేదు. దాని గురించి మనం కూడా ఎందుకు మాట్లాడండి అసలు. ఏంటి ఆ పార్ట్ బయటికి రండి. What is more difficult is to show the contemporary part more interesting than how it's normally done. Period, because it has got its own drama. Somewhere it's easier. పీరియడే ఈజీ అంటారా? బికాజ్ దానికి ఆరా ఉంటుంది కాబట్టి దాంట్లోకి వెళ్ళడం. That's tougher. అది తన ఒక పార్ట్ ఉంది. ఏదో సీక్రెట్ ఉందంటే చెప్పి బయట పెట్టు. ఒక్క సినిమాలోనే like with the visuals he was able to show two worlds, like oka contemporary world and oka period kind of a thing, which in one film it's crazy. Trailer kuda అది కనిపిస్తుంది. వాట్ ఈస్ ఛాలెంజింగ్? Tied together also somewhere. Yeah. Stand like two films. రెండు సినిమాల్లో చేయటం ఈజీ. ఇప్పుడు తను 2 సినిమాలు చేశాడు. ఒకటి కాంటెంపరీ సినిమా, ఒకటి ఆ సినిమా చేస్తే ఓకే. ఇది ఒక పీసే, ఇది ఒక కథే. ఇది యాక్చువల్లీ చాలా మంది అంటున్నప్పుడు కూడా ఇలా 2 ప్రపంచాలు ఉన్నాయి కదా, కథ ఒకటే. ఇంకా సో మీ మూడు మీరు చూస్తున్నప్పుడు యూ కాంట్ హ్యావ్ టూ మచ్ ఆఫ్ ఇది వేరే సినిమా లాగా చూస్తే కూడా అది మా కథ కాదు, అడ్డంకి అయిపోతుంది. అంటే సమ్మన్ అది ఒక బ్రేక్ లాగా, ఒక చిన్న ఫిల్టర్ అయిపోతుంది ఆడియన్స్కి. మనం చూస్తున్నప్పుడు ఒకే మూడ్లో ఉండాలి, కానీ అసలు సంబంధం లేని క్యారెక్టర్లు, సంబంధం లేని ప్రపంచం, బట్ ఎక్కడో ఈ 2 మర్జ్ అవ్వాలి మన మైండ్లో. దానికి టీజర్లో కూడా భలే వర్జ్ అయిపోయిందండి. అంటే మీరు తనని హోల్డ్ చేయగానే కట్ చేస్తే సాయి పల్లవి పట్టుకుంటారు, అలా మ్యాజికల్గా ఉంటుంది అది. ఎడిట్ అలా నవీన్ నూలి గారు ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ దట్. సడన్ గా తను అది వచ్చిన తర్వాత, నేను ఇక్కడ వచ్చిన తర్వాత ఓహ్ నాకే ఒక సర్ప్రైజ్ వచ్చింది. we were actually surprised. So he edited it. నవీన్ నూలి గారి మ్యాజిక్ అంటారా? ఇదంతా మీరు కన్సిడర్ చేసి చెప్పారండి, జస్ట్ హీ ఇమాజిన్డ్ అండ్ ఆ కట్ అంటారు. ఆ కట్ అది లేదు, అదంతా పార్ట్ ఆఫ్ ద టీజర్ డిస్కషన్ చేస్తున్నప్పుడు దట్ కేమ్ లైక్ అన్ ఐడియా. సరే ఎండింగ్ లో ఇంకేం పెట్టచ్చు, ఇంకా జస్ట్ టీజ్, వీ హ్యావ్ టు టీజ్ కదా. సో దాని గురించి ఇట్లా ఐడియాస్ త్రూ చేసుకుంటున్నప్పుడు. సో మీరు పబ్లిక్ షోస్ చాలా చేశారు. నాకు తెలిసి శ్యామ్ సింగ్ రాయ్ చేసిన ఈవెంట్స్ ఇంకెవరు చేయలేదు అనుకుంటున్నాను. థ్యాంక్స్ టు అవర్ ఈ మాట మీరు ఇంకొక వారం రోజుల్లో అంటే కరెక్ట్గా మ్యాచ్ చేద్దాం. ఇప్పటికీ కాదు, బట్ 24th కల్లా ఆ రికార్డ్ బ్రేక్ చేయడం ట్రై చేస్తాం. అంతేనా? వెంకట్ గారు అసలు ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే సమస్య లేనట్టుంది. ఈవెన్ షూటింగ్, డ్యూరింగ్ ద షూటింగ్ అండ్ ఆఫ్టర్ ద షూట్. బికాజ్ వారు అంటూనే ఉన్నారండి, ఇట్స్ మై డ్రీమ్ ప్రాజెక్ట్, మై డ్రీమ్ కమ్ ట్రూ. సో నా డ్రీమ్ కోసం ఎంత ఖర్చు పెట్టినా తప్పలేదు. అలాంటి మాటలు వచ్చాయి. నమ్మేశారు ఆయన, కథ కంటే కూడా నన్ను, రాహుల్ని, టీం నమ్మేశారు. సో మా మీద ఇంకా పొరుగు ఇంకా పెరిగింది. సో సో మీ డ్రీమ్ ఎలా అనిపిస్తుంది? Hey, you don't get to make these kind of movies every day. Any producer would love to make I think they want to make something like, for me, Jersey, because we had like 3-4 hours worth of talk when we were shooting. So I was talking to Shanu how the movie stories and everything. Every producer, I think he wants to make at least 1 or 2 good movies in his life. But at least for me, I have the first one. So when I saw that, I think it's different. It's not just like every day you make these movies. If you get a once or twice in your life, I think you're lucky. డ్రీమ్ కమ్ ట్రూ లాంటిది అంటారు. Dream, as a producer, you're lucky you get these subjects. You don't get it every day. You get it like masala, comedy, entertainment. But you don't come with the story. I mean, this movie has everything. But our first movie, మనకు రావడం అంటే definitely it's a proud moment. Yeah, lucky dream come true, and with all this, and these people are here. Ani garu, Sai Pallavi, Kriti, everybody. I mean, they're all like Rahul, Shanu garu,
మా బ్రదర్ ఇక్కడ ఉన్నాడు. అన్ని సినిమాలు మానించి చేయించుకున్నాం. సో దాన్ని ఇంకొక మన అన్ని సినిమాలు మానిపించి చేయించారు. చాలా సినిమాలు బలవంతాన మానిపించాం బాబు ఇక్కడే ఉండాలని. సో ఐ థింక్ ఈ లెఫ్ట్ 5 or 6 మూవీస్ ఫర్ అస్. అండ్ దెన్ ఇంకా ఇందులో ఒక ఇంపార్టెంట్ పర్సన్ నీరజ కోన గారు. అందరికీ చేశారు కదా లుక్. వెరీ ఇంపార్టెంట్ పార్ట్. అందరికీ చేశారు. ఐ థింక్ వితౌట్ హర్ ఆల్సో ఐ థింక్ వీ నీడ్ టు అక్నాలెడ్జ్ హర్. వితౌట్ హర్ ఐ థింక్ ఇట్స్ టఫ్. ఎందుకంటే క్లోతింగ్ కానీ డ్రెస్సింగ్ కానీ ఏ పాత్రైనా ప్రాణం పోసుకోవాలని ఫస్ట్ అదే కదండి అపియరెన్స్. చాలా హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ అండ్ షీ వాజ్ సిక్ ఫర్ అ వైల్. బట్ ఆ హాస్పిటల్ బెడ్ మీద నుంచి కూడా కాల్ చేసేది. సెట్ లో ఉన్నప్పుడే నాతో ఫోన్ చేసి వెళ్ళి నేను పాజిటివ్ అని చెప్పి హాస్పిటల్ బెడ్ మీద నుంచి కూడా తను ఫోన్ చేసి ఇది ఉందా అది ఉందా. బట్ వీ వెంట్ త్రూ అండ్ ఈవెన్ దో విత్ ఎవ్రీథింగ్ వెంట్ త్రూ బట్ ఎవ్రీథింగ్ వెంట్ ఫైన్ విత్ ఆల్ దీస్ పీపుల్. ఎవ్రీబడి ఫుల్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ. యా ఐ మీన్ యు నో they shot lot of positive cases also. అవునా సెట్ లోనా? We were shooting ఎవరెవరికి వచ్చింది చెప్పండి. almost lockdown start సాన్స్ డిపార్ట్మెంట్ సగం మంది వెళ్ళిపోయి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ సగం వెళ్ళిపోయి, కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ సగం వెళ్ళిపోయి. But I think it బట్ లక్కీగా మేజర్ అయిపోయిందండి అప్పుడు. బికాజ్ వీ యూస్ టు గో ఇన్ ది ఈవినింగ్ నైట్. ఇది ఈ ప్రాబ్లమ్ సెట్ వర్క్ ఫినిష్ చేయాలని చెప్పి మేము చివరి మూమెంట్ దాకా వెళ్ళాం. ఎందుకంటే సెట్ వర్క్ అయిపోతే ఒక పని అయిపోతుందని. ఇంకా ఈ కేసులు పెరిగిపోతున్నాయని ఆపాము. ఆపినప్పుడు అయ్యే వర్షాలు జరిగింది. మళ్ళీ మీ ఆర్ట్కి ఎవరు రాలేదండి? ఆ ఇమ్యూనిటీ సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుంది చెప్పండి మరి మాకు కూడా. అంటే మీ వాళ్ళే పెద్దగా ఎవరు పని చేయలేదు. మాస్కులు ఫుల్గా మాస్కులు కరెక్ట్ జాగ్రత్తలు తీసుకుని మాకు కుదరదు కదండి. సార్ ఫోన్ చేసి వెళ్ళి మీకు ఫోన్ చేసిన వెంటనే నేను పాజిటివ్ అనగానే ఫస్ట్ రియాక్షన్ ఏంటండి? శ్యామ్ సింగ్ ఎలా ఫీల్ అయ్యారు? ఏం లేదండి, ఐ వాజ్ లైక్ మోర్ వరీడ్ ఫర్ హర్. అదే ఎవరో ఫీలింగ్ ఓకే నాది అనుకున్నాను. And then because I was with her, ఒక 2 days I didn't go home. I stayed out. Okay, isolation. పిల్లలు పెద్దలు ఉంటారు కదా. బట్ యా తనకి ఇంకెవరికి రాలేదు, తనకే వచ్చింది, వచ్చి తగ్గింది. అయితే టీజర్ చూసినా అండి, మీరు ఆడియన్స్తో కూడా కలిసారు, ఒక హైలో ఉన్నారు అందరూ. అంటే తెలియకుండానే ఆ టీజర్ చూస్తుంటే ఆటోమేటిక్గా ఏదో ఇంజెక్ట్ అవుతున్నట్టుగా ఉంటుందండి. ఒక ఎలక్ట్రిసిటీ ఎవ్రీ నర్వ్ సిస్టమ్ని టచ్ చేస్తుంది. ఆ ఎనర్జీ ఉంది. సో ఆడియన్స్తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళు గత 2 సంవత్సరాలుగా నాన్నగారి సినిమా థియేటర్లో చూడలేదు అని వెయిట్ చేస్తున్న టైంలో నిజంగా ఒక సింహం లాగానే వస్తున్నారు. పర్ఫెక్ట్ మూవీతో వస్తున్నారు, అందరికీ ఫీస్ట్ ఇవ్వబోతున్నారు. సో ఆడియన్స్ కలిసినప్పుడు ఏమనిపించిందండి? అంటే యూ మిస్డ్ సో మచ్ ఆఫ్ ఎనర్జీ. 24th రోజు కలవబోతున్నానండి. అంటే ఎలా కలవాలో అలా కలవబోతున్నాను. అంతేనా? ఇప్పుడు దాకా ఇంకా కలిసి అంటే ఈవెంట్లు, ప్రమోషన్స్, అందరికీ ఫ్యాన్స్ మీతో జరిగింది, అదంతా చాలా హ్యాపీ, చాలా సంతోషంగా ఉంది. కానీ దేనికోసం అయితే ఎదురు చూసానో అది జరగబోయేది 24th రోజు. ఫస్ట్ టైం మార్నింగ్ షో, మళ్ళీ అందరితో కలిసి కూర్చొని ఒక బిగ్ స్క్రీన్ మీద ఆ సందడితో చూడటం అన్నది మై ఫేవరెట్ జనరల్గా. ఇట్స్ మై నాకు ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను, ఎవ్రీ ఇయర్ నాకు అంటే చిన్నప్పుడు బర్త్డేలకు ఒక ఎక్సైట్మెంట్ ఉండేది. నిద్ర పట్టకుండా ఏం చేయాలి బర్త్డే వచ్చేస్తుందని చెప్పి బర్త్డే అయిపోయారు కానీ సాడ్ అయిపోయేవాళ్ళు. సో నాకు దట్ ఈస్ ద రిలీజ్ డే నాకు. అండ్ రిలీజ్ డే నాట్ బికాస్ ఆఫ్ ద రిజల్ట్, ఇట్ డజంట్ మ్యాటర్. మీరు దట్ డే బ్లాక్ బస్టర్ అనండి, దట్ డే డింట్ వర్క్ అనండి, సెకండ్ డేకి ఐల్ బి ఓకే, మనం చేస్తాం అంతే, అయిపోయింది. It's not about the result. It's just the excitement of it's like I'm an art. ఇప్పుడు మనం చిన్నప్పుడు ఒక బొమ్మ వేసి దాన్ని ఎక్కడో ఇంటి కింద పెట్టుకొని దాన్ని ఫుల్ అలా వెనకాల పెట్టుకొని తీసుకెళ్ళి అక్కకు చూపిస్తాం సార్. దట్ ఎక్సైట్మెంట్ ఆఫ్ మనం ఏదైతే ప్రోడక్ట్ మీద పని చేసామో, అందరం కష్టపడ్డామో, ఇది ఎవరి కోసం అయితే చేసామో వాళ్ళు చూడబోతున్నారు అన్న ఎక్సైట్మెంట్. వాళ్ళు చూసి బాగుందంటారా బాగాలేదంటారా అది ఎలాగో, అది సెకండరీ, అది ఎలాగో తెలుస్తుంది మనకి. దాని గురించి కాదు, fact that you're opening the curtains to see, so there will be people who watch it. And mass theaters ki velli కూర్చొని చూడడం అలాంటివన్నీ చేస్తుంటారండి? I go to general కి ప్రసాద్స్ కి వెళ్తాను 8:45 మార్నింగ్ వెళ్ళేవాడిని. డైరెక్ట్గా సింగిల్ స్క్రీన్కి వెళ్ళడానికి ప్రాబ్లం ఏమవుతుందంటే వాళ్ళు సినిమా చూడటం మానేస్తారు.
మన సినిమా చూస్తున్నప్పుడు వాళ్ళు ఒక్క సీన్కి డిస్ట్రాక్ట్ అయినా మనకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. హే చూడండి సినిమా చూడండి అని చెప్తూ కూర్చొని నన్ను కదా అటు చూడండి అని అనలేం కదా. సో నాకు అండ్ నేను చాలా నేను వేరే ఎవరి సినిమా అయినా సరే ఎవరైనా ఫోన్ మాట్లాడుతున్నారు అనుకోండి థియేటర్లో, నాకు సినిమా చూడకుండా పాపం ఎంత కష్టపడి తీశారు అని ఎవరైనా పాప్కార్న్ లో పొడిదని వేసుకున్నప్పుడు అక్కడ చూడరా ఎవరి ఫిల్మ్ అయినా సరే నాకు సినిమా చూడండి పాప్కార్న్ కష్టపడి తీశారు ఆయన అలా ఎక్కడోనూ అని అంటుంటారు. అండ్ ఆ రో అందరికి కూడా డిస్ట్రాక్షనే కదా. సో నేను డిస్టర్బెన్స్ అవ్వకూడదు కదా, అందుకని సో ఐ డోంట్ గో టు సింగిల్ స్క్రీన్కి వెళ్ళను. కానీ ఎవరికి ఏం లేదు, నేనేం చేస్తాను అయ్యో అనుకుంటానంటే. ఎంతైనా మిమ్మల్ని ఒకటి మీ భలే భలే మగాడివే సాంగ్ గుర్తొస్తుందండి నాకు. ఏంటో తెలుసా, పులొచ్చు తింటుంటే వీడు పులిహార తింటాడు, సునామీ వస్తుంటే వీడు స్విమ్మింగ్ చేస్తాడని ఒకవైపు ఇటువైపు పుష్ప అటువైపు ఆడాడు. అలాంటివి 2 పెద్ద పుళ్ళు వస్తున్నా కానీ అని మధ్యలో రిలీజ్ చేస్తున్నారు గట్స్. ఇట్స్ నాట్ అబౌట్ గట్స్ ఆల్సో. సినిమా నాకు ఏదైనా ఒక విషయం అర్థమయ్యేలా చెప్పిందంటే చిన్నప్పటి నుంచి నేను చూస్తాను. నేను ఐ హావ్ సీన్ ఎవ్రీ ఫ్రైడే సత్యం థియేటర్లో సినిమాలు చూస్తూ పెరిగాను. ఐ హావ్ దట్ ఆడియన్స్. ఫస్ట్ డే మార్నింగ్ షో ట్రైన్లో గంటలు నిలబడి టికెట్ కొనుక్కున్న వ్యక్తిని. ఐ నో దెర్ ఇస్ నో బిగ్, దెర్ ఇస్ నో ఎండ్ ఆఫ్ ద డే. వై డూ వీ ఆల్ వెయిట్ సో మచ్ ఫర్ RRR? ఎందుకంటే ఆ క్వాలిటీ ఈస్ గ్యారంటీ. ఇప్పుడు మనం ఆయన ఇంత ముందు సినిమాలన్నీ చూసి ఆయన ఎలా తీస్తారు ఏం తీస్తారని తెలుసు కాబట్టి ఇప్పుడు మనం RRR కోసం 300 కోట్లు ఖర్చు పెట్టారు, 400 కోట్లు ఖర్చు పెట్టారని వెయిట్ చేయట్లే. ఎందుకు వెయిట్ చేస్తున్నాం అంటే క్వాలిటీ గ్యారంటీడ్ కాబట్టి. సో క్వాలిటీ మన చేతిలో ఉన్నప్పుడు ఇట్ డజంట్ మ్యాటర్. అది ఎవరైనా ఏమైనా సరే ఇట్ డజంట్ మ్యాటర్. చిన్న క్రిస్మస్ అయితే మందే చిన్న మనకి when we have a clarity about that product, it doesn't matter at all. And మాకు కూడా సెంటిమెంట్ గా మాకు క్రిస్మస్ బ్రహ్మాండంగా కలిసి వచ్చింది. 24th కూడా మీ బర్త్డే డేట్ ఏదో అన్నారండి. 24th February 24th ఇస్ యువర్ బర్త్డే. February 24th. సో ఇది కూడా సేమ్ అదే డేట్ వచ్చింది, 24th వచ్చింది. ఆ రోజు ఫ్రైడే వచ్చింది. ఫ్రైడే ఇంకో రోజు వచ్చింటే ఇంకో రోజు రిలీజ్ చేసేవాళ్ళం. బట్ యా, అండ్ తెలుగు ఆడియన్స్ హ్యావ్ ఆల్వేస్ బీన్ మన ఇండియాలోనే ఫస్ట్ అసలు మనకి థియేటర్ బిజినెస్ అనేది మళ్ళీ ఓపెన్ అప్ అయింది మనకి తెలుగు ఆడియన్స్. చూడండి తలవుతుంది లవ్ స్టోరీ. ఈవెన్ ద ఫస్ట్ టైం, ఈవెన్ ద ఆఫ్టర్ ద ఫస్ట్ వే, ఆఫ్టర్ ద సెకండ్ వే, ఆఫ్టర్ ద ఫస్ట్ వే హియర్, ఆఫ్టర్ ద సెకండ్ వే, ఓ బోత్ ద హీరోస్ రెండు వేవ్స్ ఇక్కడే ఉన్నాయి. ఇద్దరితో కలిసి మేము చేస్తున్న సినిమా విల్ బి ద థర్డ్ వేవ్ ఇన్ ద థియేటర్. నాట్ థర్డ్ వే కరోనా, థర్డ్ వేవ్ ఆఫ్ సక్సెస్ అన్నమాట. డైలాగ్ కాంపిటీషన్ ఇద్దరు మంచి డైలాగ్స్ ఎవరు రాస్తారు అని. సో యా, సో ఐ రియలీ బిలీవ్ దట్ మనం సినిమా మంచి సినిమా ఇవ్వాలి కానీ కావాల్సినంత ఎపిటైట్ ఉంది మన ఆడియన్స్లో. అంటే ఒకే నెలలో ఒక 10 సినిమాలు కూడా హిట్ చేయగలరు. 10 బాగుండాలి కానీ అది మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ బాగుంది కాబట్టి నేను ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఆల్ ది ఫిల్మ్స్ విల్ డూ. ఇప్పుడు ఇట్స్ నాట్ నోబడీ ఈస్ ట్రైయింగ్ టు విన్ ఓవర్ ద అదర్ పర్సన్. ఇప్పుడు ఆ సినిమా కంటే మన సినిమా బాగా ఆడాలని కాదు, అన్ని సినిమాలు బాగా ఆడతాయని నమ్ముతున్నాను. ఎందుకంటే వాట్ ఎవర్ ఐ హావ్ సీన్ ద కంటెంట్ ఆఫ్ ద టీజర్ ఆర్ ట్రైలర్స్ ఆఫ్ అదర్ ఫిల్మ్స్ ఆర్ ఆల్సో లుకింగ్ వెరీ పాజిటివ్. అన్ని సినిమాలు బాగా ఆడి అసలు ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో బాబు అని ఇండియా అంతా మాట్లాడుకుంటే అంతకంటే కావాల్సిందే ఉంది. అంతే కదండి. అండ్ చాలా కాలంగా సినిమా థియేటర్స్ అని బోసిపోయి ఉంటే ఒక్కసారిగా సక్సెస్నే చూస్తుంది తెలుగు సినిమా ఇండస్ట్రీ. ఒక సెలబ్రేషన్ మోడ్లోకి వచ్చేసింది. ఒకసారి నెగిటివ్ థాట్లోకి వెళ్ళిపోయినా, అంటే ఇలాగ మళ్ళీ థియేటర్స్కి వెళ్తామా వెళ్ళమా, మళ్ళీ అవి విజిల్స్ గోళలు ఉంటాయా లేదా అనుకున్న టైం నుంచి ఒకటి తర్వాత ఒకటి సక్సెస్ని సాధిస్తూ వస్తుంది. అండ్ క్రిస్మస్ కూడా చాలా మెమొరబుల్గా మారబోతుందని మేము 100% బిలీవ్ చేస్తున్నాను. అండ్ మా బంగారం ఇన్ని రోజులు కనిపించినటువంటి అల్లరిపిల్ల వేరు, బట్ ఈ సినిమాలో ఆ పెద్ద బొట్టు వేసుకుని ఆయన గుండెల మీద ఒదిగి కనిపిస్తున్నటువంటి క్యారెక్టర్ పేరేంటి చెప్పకూడదా? మైత్రి. సో బాగా చెరిష్ చేసినటువంటి సీన్ కానీ డైలాగ్ కానీ అండ్ మెమొరీ కానీ ఏదైనా మాతో షేర్ చేసుకోండి. మేము యాక్చువల్లీ
షూట్ చేసేదే మేమిద్దరు చేసే లాస్ట్ సీన్గా మా ఇద్దరికి ఏం లాస్ట్ సీన్గా ఉంటుందో అదే మేము ఫస్ట్ సీన్గా చేసామా అది నాకు చాలా లాస్ట్ సీన్ ఫస్ట్ సీన్గా చేశారండి. ఫస్ట్ డే ఫస్ట్ డే ఓకే. మనం చేసేది ఇద్దరు మధ్య ఆ సీన్ లో కూడా లాస్ట్ షాట్ ఫస్ట్ షాట్ చేసాం. అదే సో ఆ సీన్ మొత్తం రివర్స్ లో షూట్ చేసాం యాక్చువల్లీ. అయ్యో బాబాయ్. సో సో క్యారెక్టర్ అంతా జీన్ అదే తెలీదు అక్కడ ఏం చేసాము అది అందుకని చెప్పారు, అందుకే ఫస్ట్ 2 రోజులు కన్ఫ్యూజన్. సో అక్కడ అది చేసే ఆ సీన్ మోస్ట్ ఫేవరెట్ సీన్. ఇప్పుడు నేను అది చూస్తే కూడా అది నా గుండెలో ఉంటుంది. అది అంటే మాకు ఆ మూమెంట్ స్కిప్ అయితే వి కాంట్ డూ ఇట్. వి హావ్ ఆ రోజు వెరీ ఎంత టైం pressure. That day we were like సన్ సెట్ అవుతుంది ఇది అని దట్ డే వాస్ పర్ఫెక్ట్ ప్లాన్ బై సాను సార్. అలా చేసాం అనమాట దాన్ని. And that is the scene you'll take home and highlight of the film. And అది అలా కుదిరింది. దాన్ని బట్ లాస్ట్ సీన్ ఫస్ట్ షూట్ చేయాలని అది స్కెడ్యూలింగ్ యాజ్ పర్ ద అంతేనండి? స్కెడ్యూలింగ్. బికాజ్ కావాలని చేసింది కదా, ఇట్స్ పార్ట్ ఆఫ్ ద స్కెడ్యూలింగ్. లేదు మా క్యారెక్టర్ కి లాస్ట్ సీన్ అది సింగర్. అండ్ ఐ మస్ట్ సే అండి, టైం ఇస్ అప్ అంటున్నారు బట్ స్టిల్ ఒక్క లైన్ అడగాలని ఉంది నాకు. స్త్రీ గురించి చాలా గొప్పగా చెప్పారండి. అంటే టీజర్ చూసినా కూడా మోస్ట్ ఆఫ్ ది ఉమెన్ కనెక్ట్ అయ్యేలా ఉంది అని అనమాట. మీ లైఫ్లో మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసినటువంటి స్త్రీ ఒక స్త్రీ అని కదండి, బేసిక్గా ఆ జెండర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ వెరీ ఇన్స్పైరింగ్ జెండర్. దే ఆర్ ద క్రియేటర్స్. దే అంటే ద బేసిక్ అంటే సృష్టిలో ఏదైనా సరే ఇంకొక దానికి ఫామ్ తీసుకోగలిగిన ఎనర్జీ ఇస్ ఫెమినైన్ ఎనర్జీ అని ఉంది. సో దట్ జెండర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ అండ్ ఇన్స్పైరింగ్ జర్నీ జెండర్. సో డెఫినెట్గా ఈ మూవీ అందరినీ ఇన్స్పైర్ చేస్తుంది. అండ్ తెలుగు తెరకి ఎప్పటికీ నిలిచిపోయేటువంటి సువర్ణాక్షరాలతో మేము రాసుకునేటువంటి సినిమాగా నిలుస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం. ఆల్రెడీ మా నరాన శ్యామ్ సింగ్ రాయ్ నిండిపోయి ఉందండి. బికాజ్ అంత విజువల్ ఫీస్ట్ ఉండబోతుందని. బికాజ్ వర్క్ చేసినటువంటి ఎనర్జీస్ అలాంటివి. సో మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఇంకా 3 రోజుల్లో థియేటర్స్లోకి రాబోతోంది. థియేటర్స్లో టికెట్ దొరకకపోతే వెయిట్ చేసి కొన్ని ఖచ్చితంగా థియేటర్స్లోనే చూడండి అండ్ ఎంజాయ్ ది ఫీస్ట్, విజువల్ ఫీస్ట్. సో దీన్ని క్రియేట్ చేసిన ప్రతి ఒక్కరికి సాల్యూట్ చేస్తూ థ్యాంక్ యూ సో మచ్. Thank you.